నమస్తే, జై శ్రీరామ్. సుమారు 60 ఏళ్ల క్రితం అంటే 1968 ఆ సంవత్సరంలో జరిగిన ఒక చారిత్రక సంఘటన భారతదేశ విదేశాంగ చరిత్రలో ఒక పెద్ద మచ్చలా మిగిలిపోయింది. ఆ కాలంలో ముస్లిం అలాగే గల్ఫ్ దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్ను ఓడించాలనే ఆలోచనతో ఓఐసి అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషనే మనం షార్ట్గా ఓఐసి అంటుంటాం అనే ఒక కూటమిని ఏర్పాటు చేశాయి, ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సమయంలో భారతదేశాన్ని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నడిపిస్తున్నారు. 1968లో మన దేశ ప్రధాని ఇందిరాగాంధీ. ఆమె కూడా ఆ ఓవైసీ మీటింగ్లో భాగం కావాలని విపరీతమైన ఆలోచన చేశారు. ఇందిరాగాంధీ ఓవైసీ అనే గ్రూప్లో భారతదేశాన్ని కూడా మెంబర్గా చేర్చాలని తహతహలాడారు. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఏర్పడుతున్న ఒక గ్రూప్లో మనం ఎందుకు చేరుతున్నామనే ఆలోచించాల్సిన విషయం. కానీ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మాత్రం భారతదేశాన్ని, ఇండియాని ఓఐసీలో ఒక మెంబర్గా మార్చాలని తహతహలాడారు. కానీ తర్వాత ఏమైందో తెలుసుకుంటే అప్పటి భారతదేశ పరిస్థితి ఎంత అవమానకర స్థితిలో ఉండేదో మనకు అర్థమవుతుంది. ఓవైసీ కూటమిలోని ముఖ్య దేశాలైన మొరాకో, సౌదీ అరేబియా రాజులు మన దేశం నుంచి ఎవరినైనా పంపితే స్వాగతిస్తామని చెప్పి ఒక అధికారిక ఆహ్వానం కూడా పంపారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ తర్వాత ఆ ఆహ్వానం అందుకున్న మన ప్రభుత్వం దానికి తగిన గౌరవం ఇవ్వకుండా కేవలం ఒక ముస్లిం వ్యవసాయ శాఖ మంత్రిని మాత్రమే అంతర్జాతీయ సదస్సుకు ప్రతినిధిగా పంపింది. అంటే భారతదేశం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి వెళ్లారు తప్ప అత్యున్నత స్థాయిలో ప్రధాని మొదలుకొని మరెవరు వెళ్ళలేదు. వ్యవసాయ శాఖ మంత్రి ముస్లిం అవడం వల్ల అతన్ని పంపించడం జరిగింది. మన దేశం నుంచి అఫీషియల్ ఇన్విటేషన్ ఉండి కూడా అక్కడికి వెళ్ళిన మన ప్రతినిధులను మీటింగ్ హాల్ లోపలికి అసలు రానివ్వలేదు. ఇది పెద్ద ట్విస్ట్ అన్నమాట. పాకిస్తాన్ అప్పట్లో పన్నిన కుట్రల వల్ల పాక్ ప్రతినిధి యాయా ఖాన్ చేసిన పెద్ద గొడవ కారణంగా మన దేశ ప్రతినిధులను గేట్ బయటే ఆపేశారు. పాకిస్తాన్ అనేది కూడా ఓఐసీలో భాగం. ప్రపంచ దేశాల పెద్దల ఎదుట మన దేశ ప్రతినిధిని గేటు వద్దే నిలబెట్టి వెనక్కి పంపడం భారతదేశ ఆత్మగౌరవానికి జరిగిన అత్యంత తీవ్రమైన అవమానంగా భావించాల్సి ఉంటుంది. ఆనాడు మన దేశానికి జరిగిన ఆ అవమానాన్ని మన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ బృందం సీరియస్గా తీసుకుంది. దశాబ్దాలుగా మన దేశంపై పడిన ఆ మచ్చను చెరిపివేస్తూ నేడు అదే గల్ఫ్ దేశాలతో భారత్ అత్యంత బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకునేలా మాస్టర్ ప్లాన్ వేశారు. అసలు అప్పటికి ఇప్పటికీ ఓఐసీ ఏర్పడిన ఇందిరాగాంధీ కాలపు 1968లో భారత్ పరిస్థితి ఏంటి, పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అంతర్జాతీయ వేదిక మీద? ఈరోజు మోదీ కాలంలో, మోదీ శకంలో ఎస్ జయశంకర్, అజిత్ దోవల్ దౌత్యపరమైన సత్తా చాటుతున్న మన ఈ కాలంలో ఇండియా పరిస్థితి ఏంటి, పాకిస్తాన్ పరిస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు పాకిస్తాన్ తన పాత బుద్ధినే చూపించి ఈసారి కూడా ఓఐసి అంటే ముస్లిం దేశాల గ్రూప్, అంతర్జాతీయ ఒక కూటమి ద్వారా భారత్ను ఇరుకున పెట్టాలని తీవ్రంగా ప్రయత్నించింది. కానీ మోదీ ప్రభుత్వ దౌత్యనీతి ముందు పాకిస్తాన్ ఆటలు ఏమాత్రం సాగలేదు. ఎందుకంటే అప్పటికే గల్ఫ్ దేశాలతో మన సంబంధాలు ఆకాశాన్ని అంటాయి. ఆర్టికల్ 370 అనేది పూర్తిగా భారతదేశం యొక్క అంతర్గత వ్యవహారమని, ఇందులో వేరే దేశాల జోక్యం అవసరం లేదని యుఏఈ తేల్చి చెప్పింది. పాకిస్తాన్ తన వంతు ప్రయత్నంగా ఓవైసీ ద్వారా ఏదో ఒకటి చేయాలని నానా తంటాలు పడిన సౌదీ అరేబియా, యుఏఈ దేశాలు దాన్ని పూర్తిగా లైట్ తీసుకున్నాయి. అంతకుముందు పాకిస్తాన్కి ఎన్నోసార్లు 100 కోట్ల అప్పులు ఇచ్చిన సౌదీ అరేబియా ఈ ఇష్యూలో అంటే ఆర్టికల్ 370 రద్దు విషయంలో పాక్ ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తే తగిన ప్రతిచర్యలు తీసుకుంటామని సౌదీ అరేబియా వార్నింగ్ కూడా అప్పట్లో ఇచ్చింది. పాకిస్తాన్ ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తూ తమ అంతర్గత విషయాల్లో వేలు పెడితే వెంటనే తమకు ఇవ్వాల్సిన $2 బిలియన్ అప్పును వెనక్కి చెల్లించాలని ఆర్టికల్ 370 రద్దు సమయంలో సౌదీ అరేబియా ఆదేశాలు జారీ చేసింది, డిమాండ్ చేసింది.
దాంతో తోకముర్చిన పాకిస్తాన్ గల్ఫ్ దేశాల నుంచి ఎలాంటి మద్దతు లభించక ప్రపంచ వేదికపై పూర్తిగా ఒంటరైపోయి విలవిల్లాడిపోయింది. ఒకప్పుడు మన దేశ ప్రతినిధిని గేటు బయట ఆపిన అదే సౌదీ, యుఏఈ దేశాలు ప్రస్తుతం మోదీ నాయకత్వంలోని భారత్కు జై కొట్టే స్థాయికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ మార్పు ఒక్క రోజులో వచ్చింది కాదు. దీని వెనుక మోదీ ప్రభుత్వం అమలు చేసిన పక్కా కమర్షియల్ అలాగే స్ట్రాటజిక్ డిప్లొమసీ ఉంది. గల్ఫ్ దేశాలు మన మాట వినేలా చేయడానికి మోదీ ప్రభుత్వం వాడి ఆర్థిక అవసరాలను ఆ దేశాల ఆర్థిక అవసరాలను మన దేశం మీద ఆధారపడేలా చాకచక్యంగా మార్చింది. యుఏఈ, సౌదీ అరేబియా లాంటి దేశాలకు పాకిస్తాన్ పైన ఇప్పటికీ ప్రేమ ఎక్కడికి పోలేదు. ఈ మధ్య సౌదీ అరేబియా, టర్కీ పాకిస్తాన్తో కలిపి సైనిక ఒప్పందం కూడా చేసుకుంది. సౌదీ అరేబియాకి పాకిస్తాన్ పైన ప్రత్యేకమైన వ్యతిరేకత, ద్వేషం ఏమీ లేనప్పటికీ భారత్తో అవసరం ఒకప్పటికంటే ఇప్పుడు చాలా పెరిగిపోయింది. ఇందిరాగాంధీ సమయంలో సౌదీ అరేబియా, యుఏఈకి మన దేశంతో పెద్దగా ఉపయోగం ఏం లేదు. కానీ ఇప్పుడు భారతదేశంతో సౌదీ అరేబియా, యుఏఈ లాంటి గల్ఫ్ దేశాలకు ఎంతో కీలకమైన సంబంధాలు ఏర్పడ్డాయి. మన మీద ఆ దేశాలు ఆధారపడుతున్నాయి. అందుకే పాకిస్తాన్ని కీలకమైన ఆర్టికల్ 370 లాంటి విషయాల్లో లైట్ తీసుకుంటున్నాయి. సౌదీ అరేబియా, యుఏఈ ఏ విధంగా మన దేశం మీద ఆధారపడేలా మోదీ ప్రభుత్వం 2014 తర్వాత చాకచక్యంగా అడుగులు వేసిందో ఇప్పుడు పరీక్షిద్దాం. యుఏఈ దేశంలో ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత సమస్య తీవ్రంగా ఉండటాన్ని గమనించిన మోదీ ప్రభుత్వం అక్కడ భారీ ఎత్తున ఫుడ్ పార్క్స్ ఏర్పాటు చేయించింది. మన దేశం నుంచి నిత్యం టన్నుల కొద్దీ కూరగాయలు, పళ్ళు, ఆహార పదార్థాలు ఆ దేశాలకు ఎగుమతి అయ్యేలా శాశ్వత ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మహారాష్ట్రలోని రత్నగిరి రిఫైనరీ ప్రాజెక్టులో సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ కంపెనీ ఆరామ్కో సంస్థకు ఏకంగా 51% భారీ వాటాలు కట్టబెట్టారు. దీనివల్ల సౌదీ అరేబియా యొక్క $100 కోట్ల పెట్టుబడులు భారతదేశంలో ఉండేలా చూసి వాళ్ళు మనతో ఎప్పటికీ దూరం కాకుండా ప్లాన్ చేశారు. ఇలా భారతదేశాన్ని తమ ప్రధాన వ్యాపార భాగస్వామిగా మార్చుకోవడం ద్వారా గల్ఫ్ దేశాలు ఏ ఇంటర్నేషనల్ ఇష్యూలోనూ మనకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయలేకపోతున్నాయి. ఒకప్పుడు పాకిస్తాన్కు గుడ్డిగా మద్దతు ఇచ్చిన దేశాలే ఇప్పుడు మోదీ హయాంలో భారతదేశం చెప్పినట్లు మాట వినే విధంగా భావించేలా మన విదేశాంగ శాఖ పావులు కదిపింది. ఇందిరాగాంధీ కాలంలో మనకు ఎదురైన ఆ పరాభవానికి మోదీ టీం సరిగ్గా 60 ఏళ్ల తర్వాత అద్భుతమైన దౌత్య విజయంతో సరైన రీతిలో సమాధానం చెప్పింది. అయితే ఈ విదేశాంగ విజయాల వెనుక మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అలాగే విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ల వ్యూహాత్మక ఆలోచనలు అద్భుతంగా పనిచేశాయి. ఎక్కడ ఏ దేశంతో ఎలా మాట్లాడాలో, ఏ సమయంలో ఏ కఠిన నిర్ణయాలు తీసుకోవాలో ఈ ఇద్దరు దిగ్గజాలు మోడీకి వెన్నెముకలా నిలిచి సలహాలు ఇస్తూ ముందుకు నడిపించారు. కేవలం అరబ్ దేశాలతోనే కాకుండా ప్రపంచంలోని అగ్రరాజ్యాలన్నింటితోనూ భారత్ ఇప్పుడు సమాన స్థాయిలో మాట్లాడే స్థాయికి ఎదిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అమెరికా బెదిరింపులకు తలవంచకుండా మన దేశ ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పిన ధైర్యం మోదీ ప్రభుత్వానిదే. గతంలో ఏ విదేశాంగ శాఖ మంత్రి కూడా చూపని తెగింపును జయశంకర్ ప్రదర్శిస్తూ విదేశీ మీడియా ముందు మన దేశ స్టాండ్ను, మన దేశ వాదనను అత్యంత గట్టిగా సమర్థిస్తున్నారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ను ప్రపంచ దేశాల ముందు ఏరిపారేయడంలో అజిత్ దోవల్ సీక్రెట్ ఆపరేషన్స్ మాస్టర్స్లా వ్యవహరించారు. సర్జికల్ స్ట్రైక్స్, అలాగే బాలాకోట్ వైమానిక దాడుల ద్వారా భారత్ ఇప్పుడు ఉగ్రవాదులను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మరీ గర్కే గుస్కే మారేంగే అనే సిద్ధాంతంతో ప్రకారం కొట్టగలమని శత్రు దేశాలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇందిరాగాంధీ హయాంలో 1968లో రబాత్, మొరాకో దేశంలో ఉండే రబాత్లో జరిగిన ఇస్లామిక్ సదస్సుకు మన దేశ తరఫున వెళ్ళిన మంత్రి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్కు తీవ్ర అవమానం జరిగింది. ఆ సదస్సుకు పాకిస్తాన్ ప్రధాని యాయా ఖాన్ పట్టుబట్టి మరీ భారత్ను అవమానించాలని ముందే ప్లాన్ చేసి అక్కడి రాజులపై ఒత్తిడి తెచ్చారు. ఆ ఘటన తర్వాత పార్లమెంట్లో కూడా ఇందిరాగాంధీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దేశం నలుమూలల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. కానీ నేడు మోదీ హయాంలో ఓఐసీ సమావేశాలకు భారతదేశాన్ని అధికారికంగా గెస్ట్గా
అతిథిగా ఆహ్వానించే స్థాయికి మన దౌత్యం ఎదిగింది. 2019 సంవత్సరంలో యుఏఈ దీనికి పునాది వేసింది. 2019లో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ భారత్కు వచ్చి మోడీతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు. అదే ఏడాది యుఏఈ ప్రభుత్వం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన జాయద్ మెడల్ను ప్రధాని మోదీకి బహుకరించిన విషయం మనకు తెలిసిందే. అలాగే సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కూడా భారత్తో $100 బిలియన్ పెట్టుబడులకు ముందుకు వచ్చారు. భారతదేశంలో సౌదీ అరేబియా $100 బిలియన్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 1 కోటి మందికి పైగా భారతీయుల భద్రతను మోదీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అత్యంత ప్రాధాన్యతనిచ్చి కాపాడుతూ వస్తోంది. కోవిడ్ సమయంలో గల్ఫ్ దేశాల రాజులు స్వయంగా మోదీకి ఫోన్ చేసి తమ దేశంలోని భారతీయులను కంటికి రెప్పలా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. ముస్లిం దేశాలతో భారతదేశం ఇంతటి అన్యోన్యమైన సంబంధాలు కలిగి ఉండటం పాకిస్తాన్ జీర్ణించుకోలేక నానా అవస్థలు పడుతోంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్కు వ్యతిరేకంగా గల్ఫ్ దేశాలు కూడా భారత్కు పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో యుఎన్ఎస్సి భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లభించడంలో గల్ఫ్ దేశాల మద్దతు చాలా కీలకం కానుంది. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న నైబర్హుడ్ ఫస్ట్ అలాగే యాక్ట్ ఈస్ట్ పాలసీలతో పాటు గల్ఫ్ దేశాలతో కూడిన వెస్ట్ ఏషియా పాలసీ అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఇజ్రాయెల్తోనూ సత్సంబంధాలు కొనసాగిస్తూనే అరబ్ దేశాలతోనూ స్నేహం చేయగలగడం మోదీ విదేశాంగ విధానం యొక్క అసలైన విజయ రహస్యం. ఒకనాడు మన దేశాన్ని తక్కువ చేసి చూసిన దేశాలన్నీ నేడు భారతదేశాన్ని ప్రపంచానికి రోల్ మోడల్గా చూసేలా మోదీ ప్రభుత్వం నిరూపించింది. ఈ విధంగా 60 ఏళ్ల కిందటి పరాభవానికి ప్రతీకారంగా విదేశాంగ విధానంలో భారత్ను తిరుగులేని విశ్వగురు స్థానంలో నిలబెట్టారు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, అలాగే అజిత్ దోవల్, ఎస్ జయశంకర్. ఈ ముగ్గురు కలిసి ప్రపంచ పటంలో భారతదేశాన్ని తిరుగులేని శక్తిగా, గల్ఫ్ దేశాల విషయంలో గొప్ప దౌత్య శక్తిగా భారత్ని ప్రస్తుతం నిలబెట్టే ప్రయత్నంలో ప్రధాని, జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ శాఖ మంత్రి ఉన్నారు. వాళ్ళ ముగ్గురికి మనం ఎప్పటికప్పుడు మద్దతుగా నిలవడం అనేది భారతీయులుగా మన బాధ్యత. దీనిపైన మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో కలుద్దాం. జై హింద్.